ఇక మార్చి మొదలైందో లేదో తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్లో 38, హైదరాబాద్ సెంట్రల్ జోన్ పరిసరాల్లో 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అటు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్లో కూడా ఇప్పటికే గరిష్ట స్థాయిగా ఉష్ణోగ్రతలు అవుతున్నాయి. మనతోని వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎంత గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి, ఏ జిల్లాలో నమోదయ్యాయి సార్? తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజులతో పోలిస్తే ఎండ తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతుందని చెప్పాలి. ముఖ్యంగా మహబూబ్ నగర్లో సుమారు 39.4 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదు కాగా, ఇటు భద్రాచలంలో 39 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదవుతుంది. ఇంకా ఆదిలాబాద్ విషయానికి వస్తే 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదవుతుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణ వ్యత్యాసం అనేది కూడా కనిపిస్తుంది. ఎక్కువ ఉత్తర జిల్లాల్లో, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఎండవేడిమి వాతావరణం ఉన్నప్పటికీ కూడా దక్షిణ జిల్లాల్లో కూడా క్రమేపీ యొక్క ఎండవేడిమి వాతావరణం అనేది పెరుగుతుందని చెప్పాలి. ఇంకా సిటీకి వచ్చేసరికి సుమారు 37 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో నిన్నటితో పోలిస్తే ఒక విధంగా 1.5 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా పెరిగిందనే చెప్పొచ్చు. సార్, ప్రధానంగా ఆదిలాబాద్లో ఎంత నమోదైంది, మహబూబ్ నగర్ కానీ ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో కానీ ఎంత డిగ్రీస్గా నమోదైంది సార్? ముఖ్యంగా మహబూబ్ నగర్లో కనుక చూసుకున్నట్లయితే 39.4 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత నమోదు కాగా, ఆదిలాబాద్ వచ్చేసరికి మనకి సుమారు 38 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైందని చెప్పొచ్చు. సార్, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మార్చి 18 తర్వాత కూడా వర్షాలు ఉన్నాయని కూడా అంచనా ఉంది. ఇది ఏమన్నా వర్షాలు ఉండే అవకాశం ఉన్నాయా? ఉంటే ఏ విధంగా ఉంటాయి సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఎండవేడిమి వాతావరణం మనకి ఎక్కువగా ఉంటుందో ఆ సమయాల్లో స్థానికంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే తేలికపాటి వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా రానున్న 4-5 రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎండవేడిమి కూడా క్రమేపీ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్, చివరిగా వాతావరణ శాఖ అధికారిగా ఎండవేడినికి ప్రజలకు ఏ విధంగా తెలియజేస్తారు సార్? ముఖ్యంగా ఎండ తీవ్రత అనేది అధికంగా ఉన్నప్పుడు మాత్రం మనం చూసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు ఎండవేడిమి యొక్క వాతావరణం యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి పిల్లలు కానీ వృద్ధులు కానీ ఏ క్రమం తప్పకుండా ఈ యొక్క మంచినీరు అనేది శరీరం కావాల్సినంత మోతాదులో మంచినీరు తీసుకుంటూ ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే రైతులు కానీ, ఇంకా వలస కార్మికులు కానీ, భవన కార్మికులు కానీ, ఆయా అవుట్డోర్ యాక్టివిటీస్ చేస్తున్న వారు కూడా ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం ఎప్పుడైతే మనకి ఎక్కువగా కనిపిస్తుందో ఆ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్కి దూరంగా ఉండడం అనేది కూడా చేస్తుండాలి. ముఖ్యంగా 11 నుంచి 4:30 ప్రాంతంలో ఎండవేడిమి వాతావరణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎండబారిన పడకుండా కొంచెం సేద తీరడం అనేది చేస్తుండాలి. అలాగే చూసుకున్నట్లయితే ప్రయాణించే సమయాలు కూడా దీనికి ఎండకి అనుగుణంగా రైతులు మాత్రం చూసుకున్నట్లయితే వ్యవసాయం చేసే రైతులు ముఖ్యంగా పంటకు ఎరువులు అందించే పనిలో కానీ, అలాగే పంటకు పిచికారీ చేసే సమయాల్లో కూడా ఉదయం సుమారు 8:30 ప్రాంతం నుంచి 9-10 మధ్యలో మనకి ఈ యొక్క ప్రాంతంలోనే ఎక్కువగా ఈ యొక్క యాక్టివిటీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత చేసుకుంటే ఎండవేడిమి వాతావరణం వల్ల వారు స్ప్రే చేసే ఔషధాలు కానీ ఆ యొక్క యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక విధంగా ఆవిరైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క సూచనలు అనేవి పాటిస్తుండాలి. ఇంకా షాపింగ్ చేసే వాళ్ళు పిల్లల్ని కారుల్లో విడిచిపెట్టడం అనేది కూడా చేయకూడదు. ఒక విధంగా సఫికేషన్ అనేది గురయ్యి ప్రాణ నష్టం కూడా వాటిల్లో అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 3 నెలల వ్యవధిలో చూసుకున్నట్లయితే మార్చ్, ఏప్రిల్, మేలో మనకి ఎండవేడిమి అధికంగా ఉండడం వల్ల ఇటు చూసుకున్నట్లయితే దిగువ స్థాయిలో చూసుకున్నట్టే గాలి తీవ్రత కూడా అధికంగా ఉండడం, ఈ యొక్క అధికమైనటువంటి గాలి తీవ్రతతో పాటు ఈ యొక్క ఎండవేడిమి వాతావరణం వల్ల స్థానికంగా ఏర్పడేటువంటి మనకి తేలికపాటి నుంచి వర్షాలు వచ్చే అవకాశంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణ సూచనలను చూసుకుంటూ ఈ యొక్క యాక్టివిటీస్ చేసుకోవాలనేది సూచించడం అనేది జరుగుతుంది.
రైట్, ఏదైతే చూసుకుంటే మార్చి నెల కానీ అటు ఏప్రిల్ మే 3 నెలలు కూడా ఇప్పటికే విపరీతమైన కూడా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటే కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. ఏదైతే చూసుకుంటే మార్చి 18 తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారి హెచ్చరికలు జారీ చేశారు. అటు ఆదిలాబాద్, ఇటు మహబూబ్ నగర్, అటు నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధికంగా గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయంటూ కూడా అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు కూడా ఇదే ఎండ వాతావరణం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. 2 నుంచి 3 డిగ్రీస్ కూడా ఎండ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారి తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ మధుతో అరవింద్, న్యూస్, హైదరాబాద్.